ఒలింపిక్స్లో విజయం సాధించిన దీప్తి జీవాంజికి మెగాస్టార్ చిరంజీవి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తనతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం అందించారంట. అసలు ముఖ్యంగా ఇది ఏం ఒలింపిక్స్ అని చాలా మంది కూడా డౌట్. అంటే ఇది ఒలింపిక్స్ కాదు, ఒలింపిక్స్లోనే నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంటుంది అనమాట, పారాలింపిక్స్ అని. వికలాంగులకి అదేవిధంగా కొంచెం అంటే ఈ డఫ్ డమ్ ఇంకా అందరూ కాళ్ళు అన్ని అందులో వస్తాయి అనమాట. సో తను కూడా ఆ కేటగిరీలో వెళ్ళడం జరిగింది. ఈ అమ్మాయి వరంగల్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిందనమాట. పేరెంట్స్కి కనీసం హైదరాబాద్కి కోచింగ్కి కూడా పంపించలేని స్థితిలో ఉంటే అక్కడ ఒక కోచ్, నేను ఆ అమ్మాయిని పంపిస్తాను, మీరు బస్ ఎక్కించండి, నేను బస్ ఖర్చులన్నీ భరిస్తాను అని చెప్పేసి టికెట్ కూడా ఆయన్ని తీసుకురావడం. ఇంకా ఒలింపిక్స్కి సంబంధించి ఏమేమైతే ఫామ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆయన ఫిల్ చేసి మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఒలింపిక్స్కి పంపించి, నువ్వు మెడల్ గెలిచినప్పుడు నేను చచ్చిపోతా, అదే నా లాస్ట్ డే అవుతుంది అని చెప్పారంటే. ఒలింపిక్స్లో తను గెలిచింది, బ్రాంజ్ మెడల్ గెలిచిన వెంటనే ఆయన ఇక లేకుండా పోయారట. గోపీచంద్ అకాడమీలో అయితే తను కోచింగ్ కూడా చేయడం జరిగింది, బ్యాడ్మింటన్ గోపీచంద్. సో ఆయనకి సంబంధించి నెక్స్ట్ మొత్తం ఇంకా తన లైఫ్ అంతా ఇన్ని రోజుల పాటు కోచింగ్ నేర్పించి ఇప్పుడు తను ఇండియాకి రాగానే ఘనంగా వెల్కమ్ చెప్పారు. ఇక అథ్లెటిక్స్ ఏదైతే గోపీచంద్ అకాడమీ ఉందో అక్కడికే చిరంజీవి కూడా రావడం జరిగింది అంటారు. అండ్ ఇంకొక వేరే అకాడమీ దగ్గర మరి గోపీచంద్ దగ్గర, ఈ 2 అకాడమీస్లో ఒక దగ్గరికి ఆయన వచ్చి అథ్లెట్స్ అందరితో మాట్లాడి, మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ముందుకు వస్తే దేశానికి మంచి అభివృద్ధి కలుగుతుంది ఖచ్చితంగా, మీలాంటి వాళ్ళు వస్తేనే, అంటే నార్మల్ ప్రజలు చేయలేంది మేమెందుకు మమ్మల్ని ఎందుకు పక్కన, దేవుడు వాళ్ళకి ఏదో ఒక వంక ఎందుకు పెడతాడు అంటే అన్ని విధాలా బాగున్న వాళ్ళకి లేనటువంటి తెలివితేటలు కానీ ఒక ధైర్యం కానీ స్ట్రాంగ్నెస్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తారని చాలా మంది కూడా అంటారు. వాళ్ళందరితో ఒక 2 hours పాటు మాట్లాడి వాళ్ళందరికీ కూడా అథ్లెట్స్కి ఇంకొంచెం మోటివేషన్ ఇవ్వడం జరిగింది చిరంజీవి. అదే కాకుండా ఏపీ రాష్ట్రం నుంచి కూడా కొన్ని వచ్చాయంటున్నారు, బట్ అదైతే అఫీషియల్గా ఏమీ తెలియదు. బట్ తెలంగాణ రాష్ట్రం సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ₹1 కోటి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా Group 2 జాబ్ కూడా తనకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇవి రెండిట్లలో ₹1 కోటి అయితే ఇచ్చారని తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చారా ఇవ్వలేదా, ఆ Group 2కి సంబంధించిన జాబ్ ఏదైతే ఉందో తనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు, కానీ అది ఇచ్చారా ఇవ్వలేదు ఇంకా క్లారిటీ లేదు. బట్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం తను గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది అని చెప్పేసి వెళ్ళింది. బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చినప్పుడు మా ఆర్థిక సమస్యలు అన్నింటినీ కూడా తను చెక్ పెట్టింది అనుకోవచ్చు. నిజంగా నా కూతురు చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మాకు తినడానికి సరిగ్గా అంటే వెళ్ళి నాకు పెట్టేంత స్తోమత లేకపోయినప్పటికీ వాళ్ళ మాస్టర్ అన్ని పెట్టుకున్నాడు. ఇంత చేసిన ఆయనకు మాత్రం మేమందరం లైఫ్ లాంగ్ కృతజ్ఞత అయితే ఉంటాము అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఎమోషనల్ అయ్యారనమాట. సో ఓవరాల్గా అటు సినీ రంగం నుంచి చిరంజీవి, అదేవిధంగా పాలిటిక్స్ నుంచి రేవంత్ రెడ్డి గారు, ఇంకా తెలంగాణ అమ్మాయి అని చెప్పేసి ఇంకా ఎక్కువగా వాళ్ళకైతే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇట్లా చిన్న టాలెంట్ కాదు, పెద్ద టాలెంట్ కాదు, ఎవరైనా కావచ్చు అక్కడ టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేయడానికి ఆయన కావచ్చు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు.